ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దేవ, ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. భూమి మీద మానవ జననం మరణం వీటి వెనుక ఉన్నది ఎవరన్నది ఈ ప్రపంచంలో మానవాళికి తెలియక మానవులు ఏం చేయాలో అన్నది తెలుసుకోనని దశలో ఉన్నటువంటి ఈ సమాజానికి మీ గురించినటువంటి వివరాలు మిమ్మల్ని ప్రేమించే మీ పిల్లలు తెలుసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు ఒక మంచి అంశాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇంతవరకు మీరు ఎప్పుడు వినని ఒక కొత్త అంశాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు. మానవ జీవితంలో మనిషి తెలుసుకోవలసినటువంటి కొన్ని దేవుని కార్యక్రమాలు మీకు తెలియాలి. ఈరోజు ప్రపంచం అనుకుంటున్నది అంతా తప్పే. ఎందుకంటే బైబిల్ తెలిసినటువంటి వాళ్ళకి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఈ విశ్వం పుట్టుక, మానవ పుట్టుక, ఈ విశ్వం ముగింపు, మానవ ముగింపు గురించి బైబిల్ తెలిసిన వాడే చెప్పగలడు. కనుక మనుషులకు దేవుడు చెప్పాలనుకున్నటువంటి విషయాలు దేవుడు రాసేశాడు. ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో అవన్నీ రాశాడు. ఆయన ఏం చేస్తాడో రాశాడు. ఆయన ఏం చేశాడో రాశాడు. మళ్ళా చెప్తాను, దేవుడు ఏం చేశాడో రాశాడు, దేవుడు ఏం చేస్తాడో రాశాడు, దేవుడు ఏం చేస్తున్నాడో రాశాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఈ వ్రాయబడినటువంటి మాటలలోని పరమార్థాన్ని ఆలోచించి అర్థం చేసుకోగలిగితే దేవుని కోసం మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్నది మీకు అర్థమవుతుంది. కనుక ఈరోజు ఒక మంచి వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13-14 వచనాలండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13-14 చిట్ట చివరి ఈ అధ్యాయంలో ఆయన చెప్పేస్తున్నాడు. ఆయన ఎవరో, ఆయన ఏం చేస్తాడో అది దేవుడు బైబిల్లో రాయించాడు. కనుక వ్రాయబడినటువంటి ఈ మాటల్లోని ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచించగలిగితే ఏమన్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13-14. నేనే అల్ఫయు ఒమేగయు. నేనే అల్ఫయు ఒమేగయు అంటే మీకు అర్థం కాదేమోనని మరలా మార్చాడు. ఏమని? మొదటివాడను కడపటివాడను, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను చెప్తున్నాడండి ఆయన. ఆది అంతం, ప్రారంభం ముగింపు, మొదటివాడను కడపటివాడను, ఆది అంతం అటండి. ఎప్పుడైనా చదివారా మీరు? ఆది అంతం చాలాసార్లు మీరు చదివే ఉంటారు, కానీ మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పిన తర్వాత మీకు అర్థమైపోద్ది, అయ్య బాబో దేవుడు ఆది అంతమా అని. ఒక మనిషి పుట్టాలన్నా, ఒక మనిషి చావాలన్నా ఆది అంతం. ఒక మొక్క పుట్టాలన్నా, ఆ మొక్క చావాలన్నా దాని ఆది అంతం. ఒక మేక పుట్టాలన్నా, ఆ మేక చావాలన్నా
ఆది అంతం. ఒక పక్షి పుట్టాలన్నా, ఒక పక్షి చావాలన్నా ఆది అంతం. ఆది అంతం నేనే, ఆది అంతం నేనే అన్నాడు ఆయన. ఎవరాది? నీ ఆదైనా నేనే, నీ అంతమైనా నేనే. ఈ ప్రకృతి ఆదైనా నేనే, ఈ ప్రకృతి యొక్క ముగింపు, లాస్ట్ డేట్, అంతం, అది నేనే. ఆది అంతం. మనకి మన ఆది తెలుసు. టైలర్ దగ్గరికి వెళ్ళి చెప్తాం, ఏమండి నాది ఫలానా ఆది అని. ఏమండి మనకి ఈ ఆది తెలిసే తప్ప మానవ జీవితంలో మనిషి తెలుసుకోవలసిన ఆది ఏంటి? ఆది ఈ ప్రకృతిలో ఏం జరగాలన్నా ఆది అంతం అంటున్నాడు ఆయన. ఆది అంతం నేనే. ఒక మొక్క పుడుతుంది అంటే ఎవరో తెలుసా? నేనే. ఆ మొక్క చావాలంటే, చంపాలంటే, దాన్ని ముగించాలంటే అది కూడా నేనే. ఒక జంతువు పుట్టాలన్నా అది నేనే పుట్టించాలి. ఆది ఆది నేనే. ఆది నేనే అన్నాడంటే ఖచ్చితంగా ఆయనే ఆది. ఒక మొక్క, ఒక జంతువు చావాలన్నా ఆ జంతువును చంపాలంటే ఎవరు చంపాలి? దేవుడటండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకరు పుట్టాలన్నా, ఒకరు చావాలన్నా, ప్రకృతిలో దేనికైనా ఆది, ప్రకృతిలో దేనిని అంతం చేయాలనే అంతం ఆయననటండి. ప్రతిదానికి ప్రారంభం, ముగింపు, ఆది అంతం. కొన్ని వచనాలు మనం చూద్దాం బైబిల్లో. యోవేలు 2వ అధ్యాయము, యోవేలు 2వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. యోవేలు 2వ అధ్యాయం 23. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి మీరు. ఎందుకంటే తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం. తొలకరి వర్షం అంటే ఆది. వర్షానికి ఆది నేనే. తొలకరి జల్లు, తొలకరి రావాలి అంటే మొదట వర్షం, తొలకరి జల్లు రావాలన్నా తొలకరి వర్షము, కడవరి వర్షము. కడవరి అంటే లాస్ట్. వర్షం ప్రారంభం నేనే, వర్షానికి ముగింపు నేనే. వర్షానికి ఆది, వర్షానికి అంతం. నేను కురిపిస్తేనే తొలకరి వాన రావాలి. నేను కురిపిస్తేనే, నేను రమ్మంటేనే, నేను మేఘాలను నడిపించి మీ ప్రాంతములలో పైన మేఘాలు ఉన్నా అవి వర్షించాలంటే నేను తప్ప ప్రపంచంలో ఎవ్వడు తొలకరి వర్షమును రప్పించలేడు. తొలకరి వర్షము నేనే, కడవరి వర్షమును నేనే పుట్టించాలి, నేనే రప్పించాలి. వర్షానికి ఆది అంతం నేనే. మరి మనిషికి ఆది అంతం ఎవరండి? మరో వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు.
మృతి నొందించువాడను. నిన్ను చంపాలంటే ఎవరు? నిన్ను చంపాలంటే ఎవరు? నమ్ముతావు నువ్వు? ఆయన చంపడం ఏంటండి, ఆయన చంపడం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. మృతి నొందించువాడను నేనే. ఎలా మృతి? నువ్వు బస్సు కింద పడిపోవాలన్నా నేనే, నువ్వు ట్రైన్ కింద పడి చావాలన్నా నేనే, విమానంలో కూలి చావాలన్నా నేనే, పిడుగుపడి చావాలన్నా నేనే, వడదెబ్బతో నువ్వు చావాలన్నా నేనే. మృతి నొందించేవాడను నేను, బ్రతికించేవాడను నేనే. నిన్ను పుట్టించాలంటే, తల్లి గర్భంలో నిలబెట్టాలంటే, ఆ శుక్రకణం తల్లి అండంలోనికి ప్రవేశించాలి అంటే ఎవరనుకున్నారు? నేనే ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన దేవుడంటే ఎవరో ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి ఇంతవరకు అర్థం అవ్వలేదండి. ఒక మనిషి పుట్టాలన్నా ఆయనేనట, ఒక మనిషి చావాలన్నా ఆయనేనట, తొలకరి వర్షం రావాలన్నా ఆయనేనట, కడవరి వర్షం రావాలన్నా ఆయనేనట. మరొక రెఫరెన్స్ చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. రెండు పిచ్చుకలు, రెండు పిచ్చులు కాసుకు అమ్ముతున్నారు కదా మరి మార్కెట్లో. రెండు పిచ్చుకలు ఆడికి దొరికిపోయని, ఆడేదో పిచ్చుకలు పట్టేసుకున్నాడని, ఆ పిచ్చుకలు తెచ్చి అమ్మేస్తున్నాడని, ఆ పిచ్చుకలు నువ్వు కొనేసుకుంటున్నావని. మీరు కొనుక్కుంటున్నారే పిచ్చుకలు, మీరు కొనుక్కుంటున్నటువంటి పిచ్చుకలు ఉన్నాయి చూశారు, రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. అయితే ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదటండి. దేవుడు సెలవు లేకుండా ఒకటైనను నేలను పడదటండి. అంటే పిచ్చుక నేల పడ్డది అంటే దీనికి కారణం ఏమనుకుంటాడో తెలుసా? వేటగాడు. నేనే కొట్టాను తుపాకీతో అనుకుంటున్నావు నువ్వు, నేనే కొట్టాను క్యాటీతో అనుకుంటున్నావు, నేనే కొట్టాను పక్షిని రాయితో కొడితే పడిపోయింది అనుకుంటున్నావు నువ్వు. అసలు నువ్వు కొడితే పడలేదట, అది నువ్వు కొడితే పడలేదు. అది ఒక పక్షి నేల కూలాలంటే ఎవరు సెలవు కావాలండి? నా తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలను పడదన్నాడు. అంటే పక్షి నేలను పడాలి అంటే ఎవరు సెలవు కావాలి? ఎవరండి? దేవుని సెలవు కావాలి. దేవుని వైపు చూస్తుంటాయి ఈ ప్రకృతి అంతా దేవదూతలు. ఈ దేవదూతలైనటువంటి ఈ ప్రకృతి అంతటిని మనం ఆలోచిస్తేనండి, ఈ దేవదూతల పని ఏంటో తెలుసా? చాలాసార్లు విన్నారు. ఈ ప్రకృతి అంతా, ఈ పంచభూతాలు ఎవరు? గాలి, నీరు, నింగి, నీల, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాలు ఉన్నాయి చూశారు, ఈ పంచభూతాలు ఎవరు అనుకున్నారు? దేవదూతలు. ఇలాంటి దేవదూతలైనటువంటి ఈ ప్రకృతి ఎల్లప్పుడూ ఎవరిని చూడాలో తెలుసా? తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తుంటారట. తండ్రి ముఖాన్ని చూస్తుంటాయట. ఎవరు చూస్తారు? ఒక మేకైనా చూడాలి, ఒక పక్షి అయినా చూడాలి, ఒక జంతువైనా చూడాలి, ప్రకృతిలో ఏదైనా అది చూడాలి. ఆ దేవుడు ఏమివ్వాలో తెలుసా పక్షికి? ఆ పక్షి నేల పడాలి అంటే అది నీ చేతికే, నీ ఇంటిలోనికి ఆ పక్షి ఆహారంగా రావాలి అంటే దేవుడు దానికి సెలవివ్వాలట. ఏమని సెలవిస్తాడు? వాడు క్యాటీతో కొడుతున్నాడు, వాడు తుపాకీ గురి పెట్టాడు, దేవా ఏమంటావు? పడాలా వద్దా? పడాలా వద్దా అడుగుతాయండి. అవి పడాలా
పడకూడదా? ప్రసంగి 10వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి 10వ అధ్యాయము. నీ మనస్సునొద్దనైనను, జాగ్రత్తగా అందరూ తీయండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీ మనస్సునందైనను, నీ మనస్సులో నువ్వు రాజును శపించకు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించకు. నువ్వు పడక గదిలో శపించకు. ఎందుకంటే ఏలయనగా లింక్ పెట్టాడు. లింక్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. లింకు ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. ఆకాశ పక్షులు ఏం చేస్తాయటండి? సమాచారం తీసుకెళ్ళి వెళ్ళిపోతాయట. ఎక్కడ సమాచారం? నువ్వు గదిలో రాజును కానీ ఒకవేళ శపించావనుకో, జాగ్రత్త వినండి, మళ్ళా చదవమ్మదే. నీ మనసులోని రాజును శపించకు. అయితే నీ పడక గదిలో, నీ పడక గదిలో నువ్వు ఉన్నావు. ఐశ్వర్యవంతులను శపించకు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవునన్నాడు. నువ్వు నీ పడక గదిలో రాజును నిందించావనుకో, నువ్వు రాజును నిందిస్తే నువ్వు నిందించావని ఆకాశంలో ఉన్నటువంటి పక్షికి ఈ సమాచారం ఎలా తెలిసిపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? గదిలో కదా నువ్వు తిట్టావు, గదిలో కదా నువ్వు నిందించావు. గదిలో ఉన్న విషయాలు ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశ పక్షి, ఆ పక్షికి ఈ విషయం ఎలా తెలిసిపోయింది? అది ఎలా సమాచారం తీసుకుని వెళ్ళిపోయింది? ఎప్పుడైనా చదివారు మీరు? అంటే నీవు గదిలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, నీవు గదిలో రాజును నిందిస్తే ఏలయనగా ఆకాశ పక్షి సమాచారం తీసుకుని వెళ్ళిపోద్దట. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవడికి తెలియని విషయాలు దేవుడు రాయించాడండి బైబిల్లో. నువ్వు గదిలో మాట్లాడుకుంటే ఆకాశ పక్షికి తెలిసిపోద్దా? పక్షి ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో. నువ్వెక్కడ తిట్టుకుంటున్నావు? గదిలో, రోడ్డు మీద కాదు కదండి. గదిలో నువ్వు నిందిస్తే ఆకాశ పక్షికి ఈ విషయం ఎలా తెలిసిపోయింది? ఈరోజు నువ్వు గదిలో మాట్లాడుకున్నటువంటి ఏ మాట అయినా సెల్ ఫోన్లో ముందు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఇక్కడ నువ్వు మాట్లాడాలంటే ఈ మాట ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందో ఆకాశంలో శాటిలైట్కి వెళ్తుంది. శాటిలైట్లకు వెళ్ళిన తర్వాత ఆ మాట ఎక్కడి నుండి వస్తుంది? మళ్ళా మీ ఇంట్లోకి. మా ఇంట్లో నేను మాట్లాడితే మీ ఇంట్లో ఫోను మోగుతుంది. నేను మాట్లాడిన వెంటనే నా మాటలు నీకు వినిపిస్తాయి. లేట్ అవుతాయా? లేట్ అవదండి, వెంటనే వినిపిస్తాయి. ఎలా వినిపిస్తుంది చెప్పండి? ఈరోజు నెట్వర్క్ ఎలాగుంది? ఎలా వినిపిస్తుంది? నువ్వు ఇక్కడ గదిలో మాట్లాడినటువంటి మాటలు శాటిలైట్కి ఎలాగెళ్తున్నాయి? ఏమైనా వైర్ ఉందా? మీ ఇంటిలోని మాత్రమే. ఒకవేళ ల్యాండ్ ఫోన్ అయితే వైర్ ఉంటుంది, సెల్ ఫోన్ అయితే వైర్లెస్. వైర్ లేదండి. వైరు లేకుండా ఈ చిన్న సెల్ ఫోన్లో నువ్వు మాట్లాడినటువంటి ఈ మాట శాటిలైట్కి వైర్ లేకుండా ఎలా వెళ్ళిపోతుంది? ప్రపంచంలో రాబో కాలంలో మనిషి మాట్లాడుతున్నటువంటి మాటలు ఆకాశంలోనికి వెళతాయని ఆకాశంలో ఉన్నటువంటి ఆ శాటిలైట్ ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవులకు ఇదే మాటలు అందుతాయని శాటిలైట్ నెట్వర్క్ ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. కానీ ఆ రోజు సొలొమోను మాట్లాడేస్తున్నాడు. ఏమని? మీరు గదిలో మాట్లాడుకుంటున్నారు కదా, మీరు గదిలో నిందిస్తున్నారు కదా, నిందిస్తున్నటువంటి ఈ మాటలు ఖచ్చితంగా ఎవరికి తెలిసిపోతాయటండి? ఆకాశపక్షికి. అంటే ఆకాశపక్షికి నీ మాటలు అందిపోతాయా?
అందిపోతాయా? ఇదేనండి సీక్రెట్, టాప్ సీక్రెట్ ఇది. నువ్వు గదిలో మాట్లాడుకుంటున్నావు అనుకో, పక్కన కాయకుందనుకో, దానికి అర్థమైపోద్ది. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట వెంటనే కాకి వింటది. ఏమని వింటది? అగో నేను కాకిని బయట ఉన్నానని, నన్ను ఎలాగైనా తగిలేద్దాం అనుకొని ఎంగిల్ చేత్తో కొట్టడానికి బయలుదేరుతుంది. అంతేనా? ఏమండి, గదిలో మాట్లాడుకున్నటువంటి ఈ మాటలు ఆకాశంలో ఉన్నటువంటి పక్షికి ఎలా తెలిసిపోతున్నాయండి? అదే నెట్వర్క్. అదేనండి నెట్వర్క్. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, గదిలో మాట్లాడిన మాటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ పక్షికి అందిపోతే, నీవు తుపాకీ గురిపెట్టి ఎగురుతున్నటువంటి ఆకాశ పక్షుల దగ్గర కానీ నువ్వు తుపాకీ గురిపెట్టావనుకో, అప్పుడు పక్షులు ఏమనుకుంటా తెలుసా? ఒరే పక్షి వస్తుంది, ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి అంటారు. దానికి ఏమందిపోద్ది? సైలెంట్గా ఉండమంటున్నాడు, మనం ఇలాగే ఎగురుదాం. పైకి చూస్తే, దేవా ఏటి సంగతి? మా సంగతి ఏంటి? ఇద్దరం కలిసి ఎగురుతున్నాం, కానీ మీ కొడుకు చూస్తే తుపాకీ గురి పెట్టాడు. మేము నేల పడాలా, పారిపోవాలా? ఏమంటాయండి? మేము నేల పడాలా, పారిపోవాలా అన్నప్పుడు తండ్రి ఏమనాలండి? ఆడు చాలా రోజులు బట్టి పిట్ట మోసం అడుగుతున్నాడే, పడిపో. ఆడికి అస్సలు భక్తి లేదు, ఆడికి పిట్ట వేస్ట్, మీరు పడకండి. అంతేనండి. నువ్వు క్యాటితో కొట్టినా రెక్కలు దులుపుకొని, మన వెంట్రుకలు మనం అంటాం అప్పుడప్పుడు, వెంట్రుకలు వదిలేసి అది పోతుంటుంది. ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి? అది ఎందుకు పడలేదు చెప్పండి? అదే దేవుడు సెలవు ఇవ్వాలి. ఈరోజు స్కూలు సెలవు, సాయంత్రం క్లాసులు లేవు, శనివారం సెలవు అంటే మీకు ఎలాగుంటుంది? అమ్మ శనివారం సెలవు అంటున్నా, చాలా సంతోషం. స్కూల్ సెలవట? సెలవండి. సెలవు అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి మనకు చెప్పండి? సెలవు అంటే ఎప్పుడైనా స్కూల్ సెలవు ఇవ్వాలంటే మనం ఒకటే కోరుకుంటాం, ఇవాళ ఖచ్చితంగా మాస్టర్ చచ్చిపోవాలండి. అంతేనా? సెలవు కావాలని కోరుకునే ఈ లోకంలో నీకే ఇలాంటి ఆశలు ఉన్నప్పుడు, ఆ పక్షి భూమి మీద పడాలంటే ఎవరు సెలవు ఉండాలటండి? దేవుని సెలవు ఉండాలటండి. అంటే ఒక పక్షి చిన్న పిట్ట నేల పడాలంటే దాని అంతం ఎవరు? దేవుడేనట. దేవుడు చెప్పకపోతే పక్షి పడదా? నా ప్రశ్న. పడదు. నువ్వు ఎంత తుపాకీలో పెద్ద పండితులు అయినా, నువ్వు పెద్ద షూటర్ అయినా, పోరా అనుకుని వెళ్ళిపోద్ది అది. పోరా. ఎందుకంటే నువ్వు తుపాకీ తీసినప్పుడు, నువ్వు తుపాకీ తీసి మాట్లాడుకుంటున్నావు కదా, అగో వచ్చింది అలాగ అని అనగా అనుకో, ఈ మాట్లాడినది వినేస్తుంది. గదిలో మాటలే ఆకాశంలో విన్న ఈ పక్షి దాని ముందే తుపాకీ గురిపెట్టి మాట్లాడుతుంటుంది, విందా? సెల్ ఫోన్లో గట్టిగా మాట్లాడితే వినిపిస్తుందా? ఏమంటే బాగున్నారా? అవి కూడా వినిపిస్తుందా? ఇది వినిపిస్తుందా? ఎందుకు వినిపించదు? సెల్ ఫోన్లో నువ్వు మాట్లాడినటువంటి ఏ మాటలైనా, అప్పుడప్పుడు రాత్రులు చాలామంది పక్క ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అనుకుంటే ఎలా మాట్లాడుకుంటారు చెప్పండి? నెమ్మదిగా వచ్చారా, వెళ్తారా ఎప్పుడు? ఏంటి ఇక్కడ మాట్లాడుకుంటే అమెరికాలోకి వెళ్ళిపోతుందా? ఇక్కడ మాట్లాడితే రష్యాకి వెళ్ళిపోతుందా? ఇక్కడ మాట్లాడుతుంటే చైనాకి వెళ్ళిపోతుందా? ఇక్కడ మాట్లాడితే జపాన్కి వెళ్ళిపోతుందా? విశాఖపట్నంలో మాట్లాడితే విజయనగరం వెళ్ళిపోతుంది, విశాఖపట్నంలో మాట్లాడితే శ్రీకాకుళం వెళ్ళిపోతాం, విశాఖపట్నం మాట్లాడితే అనకాపల్లి వెళ్ళిపోతాం, విశాఖపట్నం మాట్లాడితే విజయవాడ వెళ్ళిపోతాం, విశాఖపట్నం మాట్లాడితే దుబాయ్ వెళ్ళిపోతుంది, సౌదీ అరేబియా వెళ్ళిపోతుంది. ఏంటి మాటలు? నువ్వు సెల్ ఫోన్లో వైరు లేకుండా మాట్లాడినటువంటి ఈ మాట విత్ ఇన్ సెకండ్స్లో ఎంత వేగంగా అమెరికా ఎలాగెళ్ళిపోయింది.
అంతరిక్షానికి వెళ్ళాలి. ఇవి అంతరిక్షానికి వెళ్ళిపోవాలండి. అంటే నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట ఎవరు నోట్ చేస్తుంటారు? పక్షి. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారమును జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త, నువ్వు గదిలో మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ కూడా పక్షికి అర్థమైపోతాయని అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ పక్షులు వింటున్నాయి గనుక నీవు తుపాకీ కానీ క్యాటీ కానీ పట్టుకొని దాన్ని చంపాలని నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు దానికి తెలిసిపోయింది గురి దానికే నువ్వు పెట్టావని. అప్పుడు అడుగుతాయి, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును, అయితే అది కాసుకు అమ్మబడాలి అంటే, అది పోయేవాడికి దొరికిపోవాలి అంటే ఆ పిట్టకు దేవుడు ఏం చెప్పాలో తెలుసా? నువ్వు దొరికిపో. వాడు వలేశాడు, మీరు దొరికిపోండి. వాడు తుపాకీ గురిపెట్టాడు, మీరు దొరికిపోండి. అంటే ఒక పక్షిని చంపాలంటే ఎవరండి? దేవుడటండి. దేవుడు సెలవు ఇవ్వాలి. ఒక పక్షి పుట్టాలన్నా ఆయన సెలవు ఉండాలి, ఒక పక్షి చావాలంటే ఆయన సెలవు ఉండాలి. నీవు పుట్టాలంటే ఆయన సెలవు ఉండాలి, నీవు చావాలంటే ఆయన సెలవు ఉండాలి. ఒక మేక పుట్టాలంటే సెలవు ఉండాలి, అది చావాలంటే సెలవు ఉండాలి. కారణం ఆది అంతం నేనే. ఆది అంతం అండి. ఈరోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బస్సు యాక్సిడెంట్ అంటున్నావు, కారు యాక్సిడెంట్ అంటున్నావు, విమానం యాక్సిడెంట్ అంటున్నావు. ఎన్నో విమానాలు గుద్దుకొని మధ్యలోనే పేలిపోతుంటాయి. ఎందుకు ఇలాగా వీళ్ళందరూ చచ్చిపోతున్నారు చెప్పండి? మృతి నొందించువాడను నేనే. ఆ విమానంలో అంతమందిని చంపేయడానికి గల కారణం ఎవరనుకున్నారు? నేనే. ఆ బస్సు కింద పడిపోయి నువ్వు చచ్చిపోయావు కదూ, ఎవరనుకున్నారు? నేనే. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఆలోచించండి. ఎవడైనా చచ్చాడు అనుకోండి, మీరు ఏమనుకోవాలి తెలుసా? ఈ రెఫరెన్స్ మీకు గుర్తొచ్చేయాలి. దేవుడు చంపేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్లో లేపింది ఎవరు? నువ్వా? నువ్వేదైనా టార్గెట్ పెట్టావా? నువ్వు చంపేయాలని ప్రణాళిక వేసావా? నో, అతనే వేశాడు, ఆయనే వేశాడు. అందుకే చూడండి ఒక మంచి రిఫరెన్స్, నహూము 2:1. నహూము 2:1. నహూము 2వ అధ్యాయము 1వ వచనం. నహూము 2వ అధ్యాయము 1వ వచనం ఏమనుందండి? లయకర్త ఆయనే. చదివారా ఎప్పుడైనా? చదివారండి? నహూము 2వ అధ్యాయం 1వ వచనం. లయకర్త, చదవమ్మా. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. లయకర్త ఆయన. నిన్ను చంపాలి, నిన్ను లయం చేయాలి, ఈ ప్రకృతిని లయం చేయాలి, పక్షులను లయం చేయాలి, జంతువులను లయం చేయాలి, పాములను లయం చేయాలి, డైనోసార్స్ని లయం చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా చావాలి అంటే లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడంటే దేవుడేనటండి. ఏ మనిషినైనా చంపాలంటే, దేనినైనా చంపాలంటే ఆయనేనట. అదే అధ్యాయం నహూము 1:15 చూడండి. 1వ అధ్యాయము నహూము 1వ అధ్యాయం 14 అండి. 14 చివరి మాట. 14. అవును, అవును, అవును. నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సరిగ్గా పెట్టి రెడీ చేస్తున్నాను. నేనే గొయ్యి తవ్వాను.
ఎవరు తవ్వినట్టు గొయ్య? ఆయనే. నీకు సమాధి నేనే సిద్ధం చేశాను, వాడితో పెట్టి చేయించింది నేనే, వాడితో గొయ్యి తవ్వించింది నేనే. ఒక మనిషిని సమాధి చేసేది కూడా ఆయనేనటండి. బా, అంటే దేవుడు ఎవరనుకున్నారు? ఆది అంతం ఆయనేనండి. నీ ముగింపు పుట్టించాలంటే ఆయనే, అది నీకు తెలుసు, కానీ చంపాలంటే ఆయనే అని నీకు తెలీదు. నిన్ను క్లోజ్ చేయాలంటే ఆయన చేతిలోని పని. మరో రిఫరెన్స్ చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము నోహుతో చెప్తున్నాడు దేవుడు, ఇగో సమస్త శరీరముల మూలముగా భూమి బలాత్కారంగా బాగా నిండిపోయింది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇగో వీళ్ళందరినీ చంపేస్తాను జలప్రళయంతో మొత్తం అందరినీ చంపేస్తాను. వారి అంతం వచ్చింది. ఇదిగో భూమితో కూడా నేను నాశనం చేసేస్తాను. మొక్కల్ని చంపేస్తాను, పక్షుల్ని చంపేస్తాను, జంతువులు చంపేస్తాను, పాములు చంపేస్తాను, భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతటిని నేను మొత్తం లయం చేసేస్తాను. ఎందుకంటే లయకర్త నేనే, అంతం నేనే, చంపాలంటే నేనే, లేపేయాలంటే నేనే. దేవుడు ఎవరనుకున్నారండి? ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి మరణము వెనుక దేవుని హస్తం ఉందని ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి తెలియలేదు. జననం వెనుక ఆయనే ఉన్నాడు, మరణం వెనుక ఆయనే ఉన్నాడు. ఎవడో చంపాడు అనుకోకు, దాని వెనుక ఉన్నది ఎవరో తెలుసా? దేవుడండి. ఇప్పుడు చూడండి, యెహెజ్కేలు, ప్రపంచంలో ఉగ్రవాదులు వీళ్ళెవరనుకున్నారు? నక్సలైట్లు ఎవరనుకున్నారు? ఫ్యాక్షనిస్ట్స్ ఎంతమంది ఎవరనుకున్నారు? వీళ్ళందరూ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? యెహెజ్కేలు 21వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూడండి. యెహెజ్కేలు 21:31. ఇగో నాకు కోపం వచ్చేసింది, నాకు కోపం వచ్చింది, నా రౌద్రమును నీ మీద నేను కుమ్మరించాలనుకుంటున్నాను. నన్ను రెచ్చగొట్టేశారు కనుక మీరు నా ఉగ్రతాగ్నిని నీ మీద నేను రగులు పెట్టుదును, నా ఉగ్రతాగ్నిని నీ మీద నేను రగులు పెడతాను గనుక నాశనము చేయుట యందు నేర్పరులైన క్రూరులు, అండర్లైన్ చేసుకోండి, మరలా చదవమ్మది. నాశనము చేయుట అంటే మనిషిని ఎలా చంపాలి, మనిషిని ఎలా హతమార్చాలి, మనిషిని ఎలా గురి చూసి కొట్టాలి, ఏ బాంబుతో వీడిని పేల్చాలి. నాశనం చేయడానికి ఎవడైతే సరైనటువంటి నేర్పరట, అంటే నేర్పరంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్పెషలిస్ట్ అట. ఎవరన్నమాట ఇతను? ఇగో ఎవరినైనా చంపాలి అంటే చెప్పండి, లేపేస్తాను. ఎలా చెప్పమంటారు? ఎక్కడ క్లోజ్ చేయమంటారు? ఈరోజు ఉగ్రవాదులు చాలా మందిని చంపేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారు చూశారు, వీళ్ళందరూ చాలా మంది మనుషులను చంపేస్తున్నారు. అంటే ఈ ఉగ్రవాదులు ముందు ఉగ్రవాదిగా మారక ముందు ఏం చేస్తారో తెలుసా? ట్రైనింగ్ అండి, ట్రైనింగ్. ఉగ్రవాదులందరికీ శిక్షణ ఇస్తారు. నువ్వు ఎలా చంపాలి, నువ్వు బాంబులు ఎలా నీ కడుపుకు తగిలించుకోవాలి, నీ శరీరాన్ని తగిలించుకోవాలి, ఎలా నొక్కాలి, ఎలా పేల్చాలి. నువ్వు చచ్చిపోతావు, వాళ్ళను కూడా నువ్వు చంపాలి. నువ్వు చావాలి, వాడిని చంపాలి అంటే ఎక్కడికి వెళ్ళి వాడిని చంపాలో నువ్వు
ట్రైనింగ్ పొందాలి అని చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సరైనటువంటి శిక్షణ ఇస్తున్నారండి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. ఎవరు? ఉగ్రవాదులు. వీరెవరట? నాశనం చేయడానికి నేర్పరులైన క్రూరులు. వీళ్ళు ఎవరండి? క్రూరులు, క్రూర మృగాలు వీళ్ళు. నాశనము చేయుటకు నేర్పరులైనటువంటి క్రూరులకు నిన్ను నేను అప్పగిస్తాను, నిన్ను ఆడితోనే లేపుతాను. ఉగ్రవాదే నిన్ను లేపుతాడు, నక్సలైటే నిన్ను లేపుతాడు, ఫ్యాక్షనిస్టే నిన్ను లేపుతాడు, ఎవడైనా నిన్ను లేపుతాడు. నిన్ను వాడు లేపుతున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు నిన్ను చంపింది ఉగ్రవాది అనుకుంటున్నావు. కాదు కాదు, నిన్ను చంపింది ఉగ్రవాది కాదు. ఎవరనుకున్నారు? దేవుడండి. నీ మీద ఆయనకి ఉగ్రం, ఆయనకు ఆగ్రహం వచ్చింది. ఆయనకు ఆగ్రహం వస్తే నిన్ను ఎవరికి అప్పచెప్తాడు? ఉగ్రవాదికి, క్రూరులకు. నిన్ను చంపాలన్నా నిన్ను పుట్టించాలన్నా నేనే గనుక లయకర్తను నేను, అంతం నేనే. ఈరోజు జరుగుతున్నటువంటి ఉగ్రవాదులు చంపుతున్నటువంటి వీళ్ళందరి శిక్షణ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి తెలియదండి. వాడు చంపాడు అనుకున్నాడు, కసబ్ చంపలేదు. బైబిల్ తెలియక మాట్లాడుతున్నాడు ప్రపంచం అంతా. బైబిల్ తెలియక. నక్సలైట్ చంపాడు అనుకున్నావు? కాదు. టెర్రరిస్ట్ చంపాడు అనుకున్నావు? కాదు. పులి చంపేసింది అనుకున్నావు? కాదు. సింహం చంపేసింది అనుకున్నావు? కాదు. నిన్ను చంపాలి అంటే, నీ మీద టార్గెట్ పెట్టాలి అంటే, నీకు ముగింపు రాయాలి అంటే ఖచ్చితంగా దేవుడే రాస్తాడు. దేవుడే రాస్తాడండి. మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, ఇదెవరు రాశారు? ఇది కూడా దేవుడే. ఇదెవరు అనుకున్నారు రాశారు? ఇది దేవుడే రాశాడు. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టున పండ్ల వెదుకోవచ్చుచున్నాను, ఏమీ దొరకలేదు. కనుక దీన్ని ఏం చేయాలి? నాశనం చేయాలి. నేనెందుకు నాశనం చేయాలి? నువ్వే పురుగుల మంది తాగి చచ్చిపో. నువ్వు చావాలంటే ఎవరో తెలుసా? దేవుడు. ఒక ఉగ్రవాదిని ఒక ఉగ్రవాది చేత నువ్వు చస్తున్నావంటే నిన్ను చంపిస్తున్నది ఎవరో తెలుసండి? దేవుడండి. మళ్ళా చదవండి, వచనం చూడండి ఎంత బాగుందో. మళ్ళా చదవమ్మా. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను నేను అప్పగిస్తున్నాను. వాళ్లే లేపేస్తారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. సంఖ్యాకాండము 25, 1, 2, 3, 4. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగారట. ప్రజలట మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారట. ఎవరో? ఇశ్రాయేలీలు. మీరు ఇలా చేస్తారైతే వాళ్ళట వాళ్ళ స్త్రీల దేవతల బలులకు పిలిచారట. వీరు భోజనం చేసి అక్కడ వాళ్ళు నమస్కారం చేశారట. అట్లు ఇశ్రాయేలీలు బయల్పయోరుతో కలిసిపోయారట. వాళ్ళు వారి మీద యెహోవా కోపము రగులుకొన్నదట. అప్పుడు యెహోవా మోషేతో చెప్పాడట, ఇగో మొత్తం ప్రజలాధిపతులందరినీ తీసుకురా, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా సూర్యునికి ఎదురుగా నువ్వు ఊరి తీయాలి. అంటే ఉరితీత, ఉరి. నీకు ఉరి శిక్ష విధించాలి అంటే, ఆ శిక్షతో నిన్ను చంపేయాలంటే ఎవరనుకున్నారు?
ఊరి 302 నువ్వు విధించావనుకోకు. నీ అంతం దేవుడు. నీ అంతం అండి. ఆయన నీకు రాశాడు, ఆయన నీకు రాస్తాడు. మరణ శాసనం ఆయన రాస్తాడు నీగా కాదు, ప్రపంచంలో ప్రతివాడి మరణ శాసనం ఆయనే రాశాడు. ప్రతివాడి మరణ శాసనం ఆయనే రాశాడు. ఒక మనిషి చావగానే మీకు అర్థమైపోవాలి, దేవుడే. మర్డర్ వెనుక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందనుకొని ఎవరి మర్డర్ చేశారనుకుంటున్నారు. ఈ మర్డర్ మిస్టరీ ఎవరనుకున్నారు? దేవుడండి. కారణం ఆయనే అన్నాడు, ఆది అంతం నేనే అంటే నువ్వెవడు చంపడానికి? నువ్వు అంతం చేయలేవు, నువ్వు ముగింపు ఇవ్వలేవు. ప్రారంభించింది నేనే, ముగించవలసింది నేనే. నువ్వేదో టార్గెట్ పెట్టాను అనుకున్నావు కదా, కాదు. నువ్వు టార్గెట్ పెట్టినా నీ చేత పెట్టించింది నేనే. నిన్ను చంపాలనుకుంటున్నారా? నేను ఇవ్వాలి సెలవు. ఏమని? నేను సెలవు ఇవ్వాలి. ఏమని? నిన్ను చంపాలని నేను సెలవిస్తేనే వాడు చంపగలడు. నువ్వేదో ఎక్స్ట్రాలతో నువ్వేదో చేయాలనుకుంటున్నావు కదా, నీ చేత కాదు. యేసుప్రభు ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. అందుకు యేసు, ఏటి పిలాతు, ఏటి నువ్వేదో నన్ను చంపేస్తావు అనుకో, నువ్వేదో పెద్ద కటింగ్లు ఇచ్చేస్తున్నావు. ఓరి వేదవా, ఓరి పిలాతు, పైనుండి నీకు అధికారం, నీకు పైనుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప అసలు నువ్వు చంపలేవురా, పోరా, నీ బాబుతో చెప్పుకో అన్నాడు. ఎవరు? యేసుప్రభు అన్నాడండి. ఎందుకు? యేసుప్రభు తెలుసా? తెలుసు. అంతం చెయ్యాలి అంటే ఆయనే చెయ్యాలి. ఆయన సెలవు కావాలి, ఆయన నీకు అధికారం ఇవ్వాలి. ఆయన ఇస్తేనే నువ్వు నన్ను చంపగలవు తప్ప ఆయన ఇవ్వకపోతే నువ్వేదో చంపేస్తున్నావని నా దగ్గర ఏం పెద్ద బిల్డప్ ఇవ్వగలను అన్నాడు. నిజమండి. ఆయన నీకు మరణ శాసనం రాస్తాడు. ఆయన నీకు ఈరోజు రాసేస్తాడు. నీకు ఇగో నువ్వు చచ్చిపోవాలనే రాసేస్తాడు ఆయన. ఆయన ఈరోజు చావాలని కానీ ఒకసారి ఆయన రాసిన తర్వాత ఈరోజే నీకు ఆయన టార్గెట్ పెట్టాడు అనుకో, అప్పుడు నువ్వు అతి తెలివితేటలు ప్రదర్శిస్తావు. అలా ఒకటి ప్రదర్శించాడట. ఆమోసు 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆమోసు 5వ అధ్యాయము, ఆమోసు 5వ అధ్యాయము ఆమోసు 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడు సింహము వద్ద నుండి, అమ్మ సింహం తప్పించుకున్నాను రా అనుకున్నాడటాడు. ఎలుగుబంటి వచ్చింది అటండి. ఈడేమనుకున్నాడు? ఏమనుకున్నారు? నేనంటే సింహం అయినా నన్ను ఏమీ చేయలేదు, నేను ఎలా తప్పించుకున్నాను, ఎలా ఉంది అని అనుకున్నాడు. అప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చిందట. ఎవరు? ఎలుగుబంటి వచ్చిందట. ఎలుగుబంటి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎలుగుబంటిని తప్పించుకున్నాడట. అప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అమ్మాయి ఇంట్లోకి వచ్చాను రా బాబు, ఇంకా నాకు చావే లేదు, నేను చావను అనుకున్నాడట. అని అనుకోగానే ఏం జరిగింది? గోడ మీద చెయ్యేసాడట. ఇలా గోడ మీద ఇలా చేసాడట. ఏం జరిగింది చెప్పండి? గోడ మీద చేయగానే ఏముందట? ఎవరెట్టారు పావుని? ఆయనేనండి. మీ ఇంట్లో పాము ఎందుకు వచ్చింది? ఆయనే. ఇంతకాలం ఎందుకు పాము రాలేదు? ఆయనే. మీరేం కంగారు పడకండి. మీరు మోదవలసలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన మరణ శాసనం రాయలేదు అనుకోండి,
పాము కూడా నీ పక్కనే రాత్రి వరకు పడుకొని తెల్లవారు వెళ్ళిపోద్ది. పౌలు గారి చెయ్యి పట్టిందట, ఏదైనా అయిపోద్దేమో అని అనుకున్నారట, కానీ ఏం అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? దేవుని సెలవు లేదండి. దేవుని సెలవు లేదు. దేవుని సెలవు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన సెలవు ఉంటే ఆయనే పెడతాడు. ఏమని? ఇటు సింహం నుండి తప్పించుకున్నాడు, ఓకే. ఎలుగుబంటి నుండి తప్పించుకున్నాడు, ఓకే. అప్పుడు పామును పిలుస్తాడు, వెళ్ళి ఇంట్లోకి. ఆడొస్తుండే ఇంటికి. ఆడనుకున్నాడు ఈ అరణ్యంలో నుండి ఈ సింహాన్ని ఎలుగుబంటిని తప్పించేసుకున్నానని వాడు అనుకుంటున్నాడు. కాదు, వాడికి నేను టార్గెట్ పెట్టాను. వాడికి నేను టార్గెట్ పెట్టాను. ఈరోజు చావలాడు. వాడు చావాలని టార్గెట్ పెట్టాను కనుక నువ్వు కరెక్ట్గా ఎక్కడ ఉంటావు తెలుసా? గోడ మీద ఉండు. ఆడప్పుడే గోడ మీద చేయడతాడు. ఎందుకంటే అక్కడ గోడ మీద ఆడేదో పెట్టాడు కనుక గోడ మీద చేయి పెట్టాడట, పాము కరిసిందట. ఎందుకు కరిసింది చెప్పండి? ఆ పామును సెట్ చేసింది ఎవరు? దేవుడండి. ఆది అంతం. అంతమండి. ఒక మనిషిని ముగించాలి అంటే అది ఖచ్చితంగా దేవుడేనండి. ఈ జంతువులన్నిటినీ చంపాలి అంటే ఎవరో తెలుసా? ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4. ఇర్మియా గ్రంథం. ఆ భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతం చూడడని అంటే అసలు అతను ఆది అంతం కాదని నువ్వు అనుకుంటున్నావు కదా. అతను అంతం చూడడని దుష్టులు చెప్పుకుంటున్నాడట. ఆయనేట అంతం రా, నేనేనరా నిన్ను చంపాలనుకుంటున్నారట. దేశములో నివసించే వారి చెడుతనము వలన జంతువులు, పక్షులు అవన్నీ పోతున్నాయి. ఆ జంతువులు ఎందుకు పోయాయి? ఆ పక్షులు ఎందుకు పోతున్నాయో తెలుసా? నా అంతం దేవుడు చూడడు, ఆది అంతం నువ్వు అనుకున్నావురా. అయితే చూడు, నీకు ఈ రోజు నుండి పెట్టలు దొరకవు, నీకు ఎక్కడ నుండి జంతువులు దొరకవు. నీకెప్పుడు వెజిటేరియనే, నీకెప్పుడు కాయగూరలే, ఆకుకూరలే. ఏం పక్షిని ఎందుకు తినడం లేదు? ఏం జంతువుని ఎందుకు తినడం లేదు? ఎందుకు నీకు ఎనిమిది దొరకడం లేదు? మీ చెడుతనము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని మీరు ఆలోచిస్తే ఈరోజు జరుగుతున్నటువంటి మరణాల వెనుక ఉన్నది ఎవరో తెలుసండి? దేవుడండి. ఆయన రాసేశాడు అనుకో, నిన్ను ప్రపంచంలో ఎవడో తప్పించలేడు. ఆయన రాశాడనుకో తప్పించలేడు. కానీ ఆ దేవుడు నీకు మరణ శాసనం రాయాలి అంటే ఎక్కడ రాయించుకోవాలో అది నీ మీద ఆధారపడి ఉంది. నీకు ఆయన మరణశాస్త్రం రాస్తాడు. ఆ మరణశాస్త్రం ఏ బస్సు కిందో, ఏ లారీ కిందో, ఏ హాస్పిటల్లోనో, ఏ గోడ పడిపోయో, ఏ చెట్టు పడిపోయో నీ మరణశాస్త్రం అలా నువ్వు రాసుకోకూడదు. మీరు ఎప్పటికైనా చేస్తారు. మీ చావు ఆయన చేతిలోనే ఉంది. ఆయన మిమ్మల్ని చంపాలి కనుక మీ మరణశాస్త్రం ఆయన ఎక్కడ రాయాలో తెలుసా? దేవుని సేవలో రాయాలి. అలా రాసినటువంటి ఒక అతను ఉన్నాడు. ఎవరు? స్టెఫెన్. మంచి స్పీకరు, అద్భుతమైనటువంటి ప్రసంగికుడు. ప్రసంగం చేస్తూ 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 ప్రజలందరూ కలిసి రాళ్లతో కొట్టి ఎందుకు చంపేశారనుకున్నారు? అలా చంపడానికి గల కారణం, స్టెఫెన్ ఎందుకు మంచి స్పీకర్ని ఎందుకు చంపేశాడు చెప్పండి? సెలవు ఇచ్చాడు. ఎవరికి? నాయనా ఇంకొద్దురా, నువ్వు సేవ చేయకురా, సెలవు రానికి. నాకు సెలవు ఇచ్చావు తండ్రి, అయితే ఈ పాపము వారి మీద మోపకో. నాకు సెలవా? ప్రభువాన్ని క్షమించు తండ్రి.
దేవుడు మరణ శాసనం రాస్తాడు, దేవుడు నిన్ను అంతం చేస్తాడు. ఈ అంతం ఆయన సేవలోనైతే నువ్వు చాలా అదృష్టవంతుడివి. కనుక మీ అంతం మీరు ఎక్కడ రాసుకోవాలో తెలుసా? దేవుని సేవలో రాసుకోండి, దేవుని సేవలో రాయండి. సేవ చేస్తుండగా ఎవడైనా వచ్చి నిన్ను చంపేశాడా? అదృష్టం. కానీ నువ్వు సేవలో లేనప్పుడు కానీ నిన్ను ఎవడైనా చంపాడా? అయిపోయావు, ఛాన్స్ మిస్, ఛాన్స్ దాటిపోయినట్టే. దేవుడు టార్గెట్ పెట్టిన తర్వాత ప్రపంచంలో రాజులైనా ఎవడు ఏమి చేయలేడండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు ముగ్గురిని చంపాలనుకున్నాడట, అంతేనా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? దానియేలుకైతే సింహాన్నండి, వీళ్ళని ఏం చేశాడు? అగ్నిగుండంలో వేసాడట. ఏంటి అగ్నిగుండంలో నువ్వు పెద్ద రాజు అయితే ఆ గుండం నీదైతే ఏంటి వాళ్ళు చచ్చిపోతారు అనుకున్నావా? అంతం ఎవరు? నేను. లోన్ దోతుంట చూసుకో అన్నాడు. ఏమండి, షద్రక్, మేషక్, అబేద్నెగో దూకేసిన ఎందుకు వాళ్ళు చావలేదు? మరణ శాసనం ఆయనే రాయాలి, అంతం ఆయనే చేయాలి. కనుక ఆయన అంతం చెయ్యాలనుకునేటప్పుడు నువ్వు రాజు అయితే పెద్ద లెక్క దేవుడికి. నువ్వు చంపాలని నువ్వు ప్లాన్ చేసినా ఆయన నువ్వు చంపలేవు. నువ్వు చంపాలని ప్లాన్ చేస్తున్నావు కదా, నువ్వు అసలు చంపలేవు అంటున్నారట. సుందర్రావు గారిని ఉరి తీయండి, సుందర్రావు గారిని చంపేయండి, అలాంటి వాడు బ్రతకకూడదండి. ఏంటి నువ్వు అంతం చేస్తావా? నువ్వు టార్గెట్ పెడతావా? నువ్వు ముగింపు రాస్తావా? పోరా, నువ్వేం తీలేవో తెలుసా? నువ్వు అపోస్తలుల కార్యాలు 27:34, అపోస్తలుల కార్యాలు 27:34, అపోస్తలుల కార్యములు 27:34 వచనం. 14 రోజుల నుండి వీళ్ళెవ్వరు కూడా ఏమి తినకుండా ఉన్నారు బాబు. వాళ్ళు ఉపవాసంతో కనిపెట్టి ఉన్నారు. ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇగో మీకు ప్రాణరక్షణకు నేను సహాయం చేస్తున్నాను. ఎందుకంటే మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని. ఏంటండి, ఒక్క వెంట్రుక తెగదా? ఏండి బ్లంటగా మాట్లాడితే ఏమని మాట్లాడతారు? నా ఏక కూడా నువ్వు పేకలేవు. ఇది క్లియర్ తెలుగు అంటారు దీన్ని. పౌలేమంటున్నాడు? మీ వెంట్రుక కూడా పడదు, కంగారు పడకండి. అంటే వెంట్రుక పడాలంటే ఎవరు ఉండాలన్నమాట? సెలవు. అందుకని నీకు వెంట్రుకలు రాలిపోతున్నాయి. మీకు తెలీదు, వెంట్రుకలు రావటం వెనుక ఉన్నటువంటి రహస్యం మీకే తెలుసు, నాకే తెలుసు. బైబిల్ అండి, వెంట్రుకలలో ఒకటైనను నేల పడదట. ఎందుకు పడదు? దేవుని సెలవు కావాలి. నీ అవయవం తెగాలన్నా దేవుడి సెలవు కావాలి. నీ వెంట్రుక తెగాలన్నా దేవుని సెలవు కావాలి. యాక్సిడెంట్లో నీ కాలు పోవాలన్నా, చెయ్యి పోవాలన్నా, కన్ను పోవాలన్నా, ముక్కు పోవాలన్నా, నీ జబ్బ చెక్కేయాలన్నా దేవుని సెలవు కావాలని. దేవుని సెలవు లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. చూడండి, ఎదురు చూడడమే, అంతా దేవుడే. నీ పుట్టుక ఆయనే, నిన్ను అంతం చేయాలన్న ఆయనే, నిన్ను ప్రారంభించాలి, నిన్ను ముగించాలి, నిన్ను మధ్యలో నిన్ను ఎలా నడిపించాలి, ఇదంతా ఆయనేనండి. ఈరోజు దేవుడే అన్నీ చేస్తాడనే సంగతి తెలియక నువ్వేదో చేసుకోవాలనుకుంటున్నావు కదా. నీకు పిచ్చి పట్టింది, నీకు దేవుడు చేయాలనుకునేటప్పుడు దాన్ని నువ్వు ఎదుర్కోవాలనుకుంటే అసలు నువ్వు ఏమి చేయలేవు. నువ్వు ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈరోజు దేవుడు ఒక మనిషిని ముగించాలనుకునేటప్పుడు దాన్ని ఎవడు ఆపలేడండి. కనుక ఆది అంతం ఎవరండి? దేవుడండి. ఆది అంతం ఆయనే. కనుక నీ అంతం ఎవరి చేతికిస్తావు నువ్వు ఆలోచించు. నీ అంతం ఎవరి చేతికిస్తావు? నిన్ను దేవుడు ఎలా చంపాలనుకుంటున్నాడు? నిన్ను దేవుడు ఎలా క్లోజ్ చేయాలనుకుంటున్నాడు? ఎప్పుడైనా నువ్వు నీ ముగింపు గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఈ భూప్రపంచంలో ఎవరు ఆలోచించకపోయినా దావీదు అంటున్నాడు, దేవా నన్ను ఎలా క్లోజ్ చేస్తావో నాకు చెప్పు అన్నాడు. చివరగా కీర్తనలు 39:4-5 చివరగా కీర్తనలు 39:4-5 యెహోవా నా అంతం ఎందుకంటే ఆది అంతం నీవే కదా, నా అంతం నీవే. మీరు ఎప్పుడైనా అన్నారా? అండ్ మీరు ఎప్పుడైనా అన్నారా, ప్రభు నా అంతం నీవే తండ్రి, నువ్వే కదా నన్ను చంపేస్తావు, ఇంక నా అంతం నువ్వే, ఎప్పుడు చంపుతావు, నాది లాస్ట్ ఎలా ఉంటుంది, నేను కార్ యాక్సిడెంట్లో చచ్చిపోతానా, లేకపోతే నేను ఏదో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతానా, లేకపోతే ఎలా చనిపోతాను, నా ముగింపు ఎలా రాసావు నువ్వు అని ఎప్పుడైనా మీరు అడిగారా? దావీదు అడుగుతున్నాడు ఏమని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు, నేను ఏ రోజు చచ్చిపోతాను, 2014, 2015, 2016, 2010, 2017 నా లాస్ట్ డేట్, నా ఫైనల్ డేట్ ఉంది చూసావు, నా అంతం. నన్ను ఎప్పుడు నువ్వు క్లోజ్ చేయాలనుకుంటున్నావు? భక్తిగా ఉన్నప్పుడు క్లోజ్ చేస్తావా? భక్తిలో లేనప్పుడు క్లోజ్ చేస్తావా? దేవుని సేవలో నన్ను క్లోజ్ చేస్తావా? నేను నా పనులు చేసుకుంటున్నప్పుడు నన్ను క్లోజ్ చేస్తావా? నిన్ను క్లోజ్ చేయడం ఆయనే, క్లోజింగ్ ఆయనే ఇచ్చాడు. నీ జీవిత లాటరీ, నీ జీవితానికి క్లోజింగ్ ఆయనే ఇచ్చాడు. ఏ రోజు నిన్ను ముగిస్తాడో ఆయనకి తెలీదు, నీకు తెలీదు. ఏ రోజు ఆయన నిన్ను చంపాలనుకున్నాడో, నీకెప్పుడు టార్గెట్ పెట్టాడో నీకు తెలీదు. కానీ దేవుడు నీకు సీక్రెట్ చెప్పాడు. ఏమని? నీవు దేవుని సేవలో ఉండు. ఆ సేవలో ఉంటే ఆ సేవలోనైనా నేను లేపేయగలను. స్టెఫెన్ ఎందుకండి చంపేశాడు? యాకోబుని ఎందుకండి చంపేశాడు? యోహాన్ని ఎందుకండి చివరి వరకు ఉంచాడు? ఎన్నోసార్లు పౌలును చంపాలనుకుని ప్రయత్నించినా ఎందుకు పౌలును దేవుడు చంపకుండా కాపాడాడు చెప్పండి? ఆయనేనండి అంతం, ఆయనే అంతం. అప్పుడప్పుడు చాలామంది అనుకుంటారు, ఏటండి బాబు నేను లారీ వచ్చి నన్ను గుద్దేసింది, నేను తుల్లిపోయాను, కానీ నాకేమీ ఎందుకు అనుకున్నావు? ఆలాడ్ కటింగ్ ఇచ్చావు. ఎందుకంటే నేను బ్రతికాను ఆ టైముల్లోనండి, నేను ఈ చివరనున్నాను, అందుకే నేను పక్కకి గెంతేశాను. కచ్చాపుకో. నిన్న 5 ఆడపిల్లలు మోదవలస ముందున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ నుండి వస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ దగ్గర లారీ ఓడు బ్రేక్ కొట్టకుండా ఆటో ఓను గుద్దాడండి. టాటా మ్యాజిక్ కదా అది. అంతేనండి. 5 ఆడపిల్లలకి, ఇలా కూర్చున్న ఆడపిల్లలకి ముడుకులు ఇలా ఊడిపోయాయి, ఏలబడిపోయాయి. చూసారా, కర్ర ఇరిగిపోతే చూసారా, ఇలా సైడ్కి ఇరిగిపోతాయి. 5 అలాగైందండి. ఎందుకు అలాగైంది? దేవుని సెలవు లేకుండా వెంట్రుకైనను పడదండి. నీవు సేవలో వింటే నీ వెంట్రుకెవడు తెంపలేడు. నీవు సేవలో ఉంటే నిన్ను ఎవడు ఏమి చేయలేడు. ఒకవేళ ఈ సేవలోనే నీకు ఒకవేళ మరణ శాసనం రాస్తే నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడో లేడు. కనుక నీవు దేవునిలో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు అంతం వచ్చినా నీకెందుకు భయం? దేనికి భయపడిపోలేవు? చావుకు నువ్వెందుకు భయపడాలి? నరకానికి వెళ్ళేవాడే దేవుని కోసం బతికేవాడండి చావుకు భయపడాలి. దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి నీకెందుకు భయం?
చంపితే చంపండి. నువ్వు దేవుని కోసం పోరాడుతున్నావు, నీ దేవుని కోసం త్యాగాలు చేస్తున్నావు, నువ్వు దేవుని కోసం ప్రకటిస్తున్నావు, నీ దేవుని పనిలోనే ఉన్నావు, నీకెందుకు భయం? ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ దేవుడు మనుషులకు ఇవ్వలేదండి అంతం. ఆ దేవుడు మనుషులకు మరణ శాసనం ఇవ్వలేదు. నిన్ను పుట్టించింది ఆయనే గనుక నిన్ను చంపాలనుకుంటున్నది కూడా ఎవరు? ఆయనే. ఆయనే ఆయన ఆది అంతం, ఆయనే జననం మరణం, అల్ఫయు ఒమేగా. ఎన్నోసార్లు మీరు చదువుకున్నారు ఆది అంతం గురించి, ఎన్నోసార్లు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆది అంతం గురించి చదువుకొని ఉంటారు, కానీ మీకు ఎంతవరకు అంతం ఆయనని మీకు తెలియదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నీ దేవుడు ఎప్పటికైనా నీకు మరణ శాసనం రాస్తాడు. ఆ మరణ శాసనం దేవుని సేవలో రాయాలి. యేసు ప్రభుకు రాశాడండి, నాయన ఈ సిలువలో సిలువలో చచ్చిపో. ఆ సిలువ మీద దొంగకు కూడా రాశాడు ఏమని? నాయనా నీకు మరణ శాసనం రాస్తున్నాను. ఎక్కడో తెలుసా? నా కుమారుడు అనేటువంటి యేసు ప్రక్కనే నువ్వు ఉంటావు, ప్రక్కనే ఉంటావు. ముందు రోజు సిలువ వేస్తే నీకు పరదేశం లేదు. అదే రోజు నా కొడుకుతో నీకెందుకు వేయిస్తున్నానో తెలుసా? నీవు నా గురించి ఆలోచించేటటువంటి ఒక ఆలోచన నీ మనసులో ఉండిపోయింది కనుక ఖచ్చితంగా సిలువ మీద నువ్వు ఇలాంటి కోరిక కోరుతావు కనుక నీతో పాటు నా కొడుకును కూడా సిలువ వేయిస్తాను, నీ అంతం అలా రాస్తాను. కనుక ఒక మనిషి మారుతానన్న ఆశ ఆ దేవుడికి కలిగినప్పుడు, నువ్వు మారుతాననే మాట నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ముందు అంతం చేయడు, నేను చంపడం. నువ్వు మారుతానన్నావు కదా, నువ్వు దేవుని కోసం బ్రతుకుతానన్నావు కదా, ఈ రోజు నుండి దేవుడు పని చేసేస్తానన్నావు కదా, అయితే దేవుడు ఆపేస్తాడు, నిన్ను చంపనివ్వడు. నువ్వు ఆయన కోసం మారిన నాడు, ఆ మారుతావని ఒక మాట ఇచ్చిన నాడు, మారిన తర్వాత నీ జీవితాన్ని దేవునికి సమర్పించిన నాడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఎక్కడ చావనివ్వడండి రోడ్డు మీద. కానీ నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకుండా దేవుని కోసం బ్రతకాలన్న మనసు నీలో లేనప్పుడు ఉగ్రవాదులతో నిన్ను చంపించేస్తాడు, నక్సలైట్లతో నిన్ను చంపించేస్తాడు, లారీ యాక్సిడెంట్లో నిన్ను చంపించేస్తుంటాడు, విమానం యాక్సిడెంట్లో నిన్ను చంపించేస్తుంటాడు. ఎందుకు చచ్చిపోవాలి చెప్పండి? చాలామంది మీరు పేపర్లో చూస్తారు, పలానా బస్సు కూలిపోయి చచ్చిపోయాడండి, కారు తిరగబడి చచ్చిపోయిందండి, బస్సు తిరగబడిపోయింది అంటారు. ఎందుకండి ఇవన్నీ జరుగుతున్నాయి? మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలానే నశిస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన అంతం దేవుడే, మనల్ని ముగించాలంటే దేవుడే. గనుక మీ ముగింపు ఆయన ఎలా రాశాడో నీకు తెలియలేదు కనుక మీరు మీ జీవితంలో దేవుని సేవలోనే ఉండండి, దేవుని పనిలోనే ఉండండి. ఆయన ఎప్పుడైనా నిన్ను క్లోజ్ చేసేస్తాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, సృష్టిని మీరే కలిగించారని ఈ లోకానికి తెలీదు, ఈ మనిషిని మీరే పుట్టించారని ఈ లోకానికి తెలియదు, సృష్టిని మీరే నాశనం చేస్తారని ఈ లోకానికి తెలియదు, ఈ మనుషులను కూడా మంటికి మార్చుచున్నారని చెప్పిన క్రైస్తవులకే అర్థం అవ్వలేదు, ఈ మానవులకు కూడా అర్థం కాలేదు తండ్రి. మా ముగింపు అంతం మీరే అని మాకు తెలిసిపోయింది కనుక ఒక స్టెఫెను వలె చచ్చిపోవాలని అనుకుంటున్నాం. మాకు అలాగే రాయండి, మీ సేవలోనే మాకు రాయాలి తండ్రి, మీ పనిలోనే మాకు అంతం రాయండి, మీ కార్యక్రమాలలోనే మీరు మాకు రాయండి. మీ సేవకు వెళుతూ వస్తుండగానే మీ చిత్త ప్రకారము మా ముగింపు రాయండి. మేము భక్తిహీనంగా ఉన్నప్పుడు మేము చావకూడదు తండ్రి, భక్తిగా ఉన్నప్పుడు మేము చావాలి. కనుక మా చావు ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కనుక జీవితాంతం భక్తిగానే మా జీవితాన్ని కొనసాగించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.